50,000 ట్రాన్స్ఫర్ అయిపోయిందిగా. ట్రాన్స్ఫర్ అయిపోయింది, పంపించేసా. వీడు మన శ్రీకాంత్ గారే కదా, రారా. వీడా ఏ పని పట్టేలా ఖాళీగా తిరిగి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నాడు. వీడిని ఎందుకు పిలిచావు నువ్వు? ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ప్రస్తుతానికి ఖాళీయే, ఏం చేయట్లేదు. చెప్పాక వీడేం చేయడని. అలా కాదురా, ఖాళీగా ఉండడం ఏంటి, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇది కరెక్ట్ కాదు. ఇది అన్న బాగానే మాట్లాడుతున్నావు. ఈ రోజు నాకు ఈ గతి పట్టడానికి కారణం మీ కుటుంబమే కదా. కుటుంబం నా కుటుంబం ఏంట్రా, వేరు చేసి మాట్లాడుతున్నావు? అన్నే ఉన్నాడని ఏమన్నాడా? ఈ రోజు మాకు ఈ గతి పట్టడానికి మీ కుటుంబమే కారణం. ఆ రోజు పెద్దనాన్న మా నాన్నని మోసం చేసి ఆస్తి మొత్తం లాక్కపోయి ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఆస్తులేంటి, గొడవలేంటి, చెప్పుడు మాటలు వింటున్నావా ఏంటి? అయినా ఇప్పుడు నేను ఏమన్నానని? చెప్పాకన్నా వీడు చెప్పుడు మాట్లాడుతున్నాడని. అరే తమ్ముడు, నీకు తెలియదురా, తాత ఆ రోజుల్లోనే ఆస్తిని 2 భాగాలుగా చేసి మీ నాన్నకి మా నాన్నకి పనిచేశాడు రా. బాగానే డెవలప్ అయ్యాడు. మీ నాన్నే మద్యానికి చూడడానికి అలవాటు పడి ఆస్తి మొత్తం నాశనం చేశాడు. ఆస్తి పోవడానికి కారణం మా నాన్న కాదురా, మీ నాన్నే. అదే తమ్ముడు, మీ నాన్న ఆ రోజుల్లోనే ఆస్తి పోగొడుతున్న రోజుల్లో కథనాన్నే ఆస్తి మొత్తం నీకు మాత్రమే చెందేట్టు రాపిచ్చాడు రా. ఈ విషయం నీకు తెలియదు, కానీ మీ అమ్మకు తెలుసు. కావాలంటే మీ అమ్మని వెళ్ళి అడుగు. నన్ను క్షమించండి అన్న, ఇదంతా నాకు తెలియదు అన్న. కష్టం విలువ తెలిస్తేనే కదరా ఆస్తిని జాగ్రత్తగా కాపాడుతావో లేదు తెలిసేది. నువ్వు కూడా మీ నాన్నలాగా మొత్తం పోగొడితే చెప్పుడు మాటలిని ఎప్పుడు ఆయన వాళ్ళని దూరం పెట్టుకోకూడదు.